ప్రైజ్ తిలాడందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీకందరికీ ఈ 3వ దిన ఉపవాస ప్రార్థన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్య ధ్యానములోనికి మనము ప్రవేశించుదాం. మన హృదయాలను వాక్యము కొరకు సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా పరిపూర్ణముగా యేసు నామములో దేవుని వాక్యం వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దయచేసి గమనించండి. ఈ వాక్యమును వింటున్నప్పుడే దేవుడు మీకు మంచి జ్ఞానమును, ఆశీర్వాదకరమైన ఆలోచనలను అనుగ్రహించి మిమ్మల్ని పరిపూర్ణముగా దేవుని పాద సన్నిధానంలో నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న మాటలు చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించే వారి కంటే ప్రార్థించే వారి హృదయము దేవునికి చాలా చాలా ఇంపార్టెంట్గా కనపడుతూ ఉన్నది. కనుక మన హృదయపూర్వకముగా ఆయన సన్నిధానంలో ప్రార్థించాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు ప్రియులారా. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తున్నటువంటి నీవు దేవుని యొక్క సన్నిధానంలో హృదయపూర్వకముగా ఆయన వైపు తేరి చూడాలి. కొంతమంది ప్రార్థన చేసినా ఆరాధన చేసినా అది వ్యర్థమైపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులతో గనపరుస్తున్నారు, పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు నోటితో ఒక మాట చెప్తున్నారు, హృదయములో మరొక విధముగా ఉంటున్నారు. కనుక అలా కాకుండా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఉండాలని ప్రభువు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. మన హృదయము దేవునికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ప్రియులారా. దేవుని యొక్క సన్నిధానంలో మన ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలో ఉన్నటువంటి మాటలు పరిపూర్ణముగా పరిశుద్ధతకు నడిపించేదిగా కనపడాలి. పరిశుద్ధమైనటువంటి ప్రార్థన చేసే వాళ్ళంగా కనపడాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. ఎందుకంటే మన హృదయము పాపము చేత, కపటము చేత, ఈ లోకానుసారమైన జీవితము చేత, మనుషుల పారంపర్యాచారముల చేత మన హృదయం ఎంతగానో చాలా చెడిపోయి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మన హృదయాన్ని పరిపూర్ణముగా యేసు నామములో మన హృదయ స్థితిని యేసు రక్తము చేత మనము కడగబడాలి ప్రియులారా. అప్పుడే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం కడగబడకుండా మన జీవితంలో ఆశీర్వాదం అనేది రాదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఒక పాలు కాగబెట్టేటటువంటి ఒక పాత్రను మనం తీసుకుంటే, ఆ పాత్రను శుభ్రముగా కడగకపోతే అందులో పాలు పోసి కాగబెడుతున్నప్పుడు ఆ పాలు విరిగిపోతాయి. అదే విధముగా దేవుని యొక్క సన్నిధానంలో మనం హృదయములో శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధానంలో ఎంత ఉపవాసం చేసినా, ఎంత ప్రార్థించినా కూడా దాని వలన ఏ ప్రయోజనం లేదు. సమయము వ్యర్థమవుతుంది తప్ప.
కాబట్టి దయచేసి నా మాటను ఆలకించండి. దేవుని యొక్క సన్నిధానంలో మన హృదయ స్థితిని గమనిస్తున్న దేవుడు, ఆయన హృదయంలో ఉన్నటువంటి సమస్తమును తేరి చూసే దేవుడుగా కనపడుతున్నారు. కనుక ఈ 3వ దినమున నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, మన ప్రభు సన్నిధికి మనం ప్రవేశిస్తున్నప్పుడు, ప్రభువా నన్ను శుద్ధి చేయి ప్రభువా, నా పాపమును క్షమించు ప్రభువా, నా శాపమును క్షమించు ప్రభువా, నా హృదయమును కడుగు ప్రభువా, అయ్యా నీవు మాత్రమే నన్ను శుద్ధి చేయగలవు ప్రభువా. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ప్రియులారా, ఆయన మాత్రమే మనల్ని శుద్ధి చేయగలరు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మరి ప్రభు వింటున్నాడు కదని చెప్పి మన వ్యర్థమైన మాటలు ప్రభు సన్నిధిలో మాట్లాడటానికి వీలు లేదు. మరి చాలా జాగ్రత్తగా, చాలా భయంతో దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించే వారంగా కనపడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనములో యేసు ప్రభువారు ఈ మాట తెలియచేస్తున్నారు. చదువుదామా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు ఓచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు. ప్రియమైన వారలారా, మరి వ్యర్థమైన మాటలు, మరి ఎంత మాత్రము కూడా దేవునికి నచ్చని మాటలు, మన అవసరతలు, మన కళ్ళకి కనపడేవన్నీ కావాలి కావాలి కావాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తే ప్రభువు ఆలకించడు. ప్రభువు చిత్త ప్రకారంగా మనం ప్రార్థించడానికి ఆయనే మనకు నేర్పిస్తారు. కాబట్టి మొదటి దినాన్ని మనం ఆలకించాం, ప్రార్థన నేర్పించమని శిష్యులు ప్రభుని అడిగినట్లుగా. కనుక ప్రార్థన నేర్పించాయా అని ఆయన సన్నిధానంలో, ఆయన పాద సన్నిధానంలో మనము కనపడి ఆయన వైపు మనం తెరిచి చూడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మరి ప్రభు చెప్తున్నాడు. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో మనం గమనిస్తే చూడండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్తము ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదురు. చూస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువా ప్రభువా అని గంటలు గంటలు మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదు. ప్రతివాడు కూడా దేవుని చిత్త ప్రకారముగా మరి మాట్లాడవలసినటువంటి పరిస్థితి. మన ప్రతి మూమెంట్ కూడా దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకోనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనం పరిపూర్ణముగా, పరిశుద్ధముగా దేవుని పాద సన్నిధానంలో కనపడి, ప్రభువా నన్ను క్షమించు నాయన, దేవా నన్ను కడుగు రాజా, అయ్యా నన్ను శుద్ధి చేయి ప్రభువా, అయ్యా నీ రక్తముతో నన్ను శుద్ధీకరించాయా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని దేవుని వైపు మనము కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు మన పాపములు, మనం చేసిన అవిధేయతలు, మనం మరిచిపోయినటువంటి పాపములు, చిన్ననాటి నుండి కూడా చేసినటువంటి పాపములు సమస్తము కూడా దేవుడు బయలుపరిచి దాన్ని సరిచేయటానికి, ఆ పాత్రను, హృదయం అనే పాత్రను శుద్ధి చేయటానికి ప్రభు సిద్ధముగా ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిపూర్ణముగా ఆయన సన్నిధానంలో మనము కడగబడాలి, శుద్ధి చేయబడాలి. ఈ శుద్ధి చేయబడకుండా నీవు చేసిన ప్రార్థన వ్యర్థమవుతుంది, నీవు పాడిన పాటలు వ్యర్థమైపోతాయి, నీ హృదయం కడగబడకుండా నువ్వు చేసే ఆరాధన వ్యర్థమైపోతుంది. ఈ విషయాన్ని ఒక్కసారి గమనించు. మరి టీవీలు చూస్తూ, సీరియల్ చూస్తూ, సెల్ ఫోన్ రీల్స్ చూస్తూ, బూతులు మాట్లాడుతూ, అబద్ధములాడుతూ, మరి అనేక రకరకాలుగా జీవిస్తూ ప్రార్థన చేయటం వలన ఏ ప్రయోజనం లేదు. అయితే మన మానవ నైజం ఏంటంటే పాపం చేయటం. ఈ మానవ నైజం పాపములోనే ఉన్నది. కాబట్టి అది ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అయిన పరిశుద్ధులైన దేవుని సన్నిధానంలో మన శుద్ధి చేయబడినప్పుడు అది పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో 13వ వచనములో మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ వచనం చూడండి. ప్రభువు ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చున్నారు, పేదవులతో నన్ను గనపరుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు.
వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. అర్థమవుతుందా? మానవుల విధులను బట్టి నేర్చుకున్నవే కానీ దేవుడు నేర్పించేది కాదు. కనుక దేవుడు నేర్పించే ప్రార్థన మనం చేయగలగాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనకి వస్తున్న ప్రియ చెల్లి, తమ్ముడు, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని చేత మనం నేర్పించబడాలి. దేవుడు మనకి బోధించబడాలి. ఎందుకంటే ప్రార్థన యొక్క రహస్యం ఎరిగిన వాడు ఆయన. ఆయనతోనే కలిసిపోవాలి. ఆయనతో హత్తుకునే వారముగా, ఆయనను ఘనపరిచే వారముగా, ఆయన ముద్దాడే వారముగా మనం కనపడాలి. దయచేసి మన హృదయ స్థితిని సరిచేసుకోకుండా చేసే ప్రార్థనలు వ్యర్థం. కనుక ఈ 3వ దినమున దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మరి హృదయ శుద్ధి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కడగబడుతూ ఆయన వైపు మనం తేరి చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనములో ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు యెహెజ్కేలు ద్వారా, నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారు హృదయము లాభమును అపేక్షించున్నది. చూస్తున్నారా దేవుని వాక్యం ఎంతగా తెలియచేస్తున్నదో? మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు రాదగిన విధముగా రావాలి. కానీ దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులారా, ప్రభుకి ఇష్ట ప్రకారముగా, ప్రభుకి దగ్గరగా, ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ప్రభుతో మాట్లాడడానికి వెళ్తున్నాను, ఆయన మందిరానికి వెళ్తున్నాను, ఆయనతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి అత్యాసక్తిగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించండి. కనుక లాభమును అపేక్షించే ప్రార్థన, ఈ ప్రార్థన చేస్తే నాకేదో జరుగుతుందనే విధంగా కాకుండా పరిపూర్ణముగా దేవుని సన్నిధానంలో నిన్ను నీవు సరెండర్ చేసుకొని ప్రభు వైపు తేరి చూడాలని క్రీస్తు పేరట దేవుని సేవకురాలుగా తెలియచేస్తున్నాను. కనుక దయచేసి మోకరించిన వారు ప్రభు సన్నిధానంలో కడగబడండి, ఆయన రక్తంతో కడగబడండి, శుద్ధి చేయబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థనలో జయాన్ని పొందుకోవాలని ఆశీర్వదిస్తూ మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ మెసేజ్ విన్న వెంటనే మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్టేటస్లలో దయచేసి మరి షేర్ చేయవలసిందిగా దేవుని పేట మనం చేస్తున్నాం. ఓకే, దేవుని యొక్క సన్నిధానంలో ఈ 3వ దిన ఆశీర్వాదము మీ అందరి మీదకి వచ్చునుగాక. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.